వేతనం పొందడం ద్వారా మన ఈ పోరాటం ఏదైతే ఉందో భవిష్యత్తుకి నాంది. గతంలో విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా వ్యవహారం చేసింది. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా జీతాలు పెంచాలి. పెంచేంత వరకు పోరాడుతాం. కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి. సంవత్సరంగా పరిష్కారం చేయాలి. కార్మికుల సంవత్సరంగా పరిష్కారం చేయాలి. రండి తీసుకొని వెళ్తాం అంటున్నారు. మనం ఏం నేనేం చెప్పానంటే అయితే ఆయన రావాలా, లేకపోతే మేమందరం వెళ్ళిపోవాలన్నాను. చేద్దాం రెడీ అయినా అయిపోదాం. ఇంకెందుకు రిప్రజెంటేషన్ ఇవ్వండి. డిఆర్ఓ గారికి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. చిత్తగొట్టు లోపల వేసేయండి. చిత్తగొట్టు లోపల వేసేయకుండా ఇంకా మాట్లాడతారు. వాళ్ళు ఎక్స్ట్రా రాత్రి అయిపోతుంది. లేదు సార్.
రోజు రోజుకి పేరుకుపోతున్నాయి. మంత్రి గారు, కలెక్టర్ గారు అంతా సస్యశ్యామలో అన్ని పరిష్కారం చేస్తామని చెబుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. విజయనగరం జిల్లాలో ఒక పక్కన పరిశ్రమల మూత, గరుడు శాఖ మూసేశారు, ఆంధ్రప్రదేశ్ మూసేశారు. గజపతినగరం నియోజకవర్గంలో మంత్రి గారి నియోజకవర్గంలో భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు, వాలం దూద్ ఫ్యాక్టరీ మడిపిల్లిలో మూసేశారు, జీడిపట్ల ఫ్యాక్టరీ, ఎస్కోట్ లో జిందాల్ పెరినస్ మూసేశారు, బొబ్బుల గ్రోత్ సెంటర్ లో 5 పెరినస్ పరిశ్రమలు మూసేశారు. ఒక పక్కన పరిశ్రమల మూత, కార్మికులు ఉద్యోగాల కోత, దీంతో ఉపాధి రహితంగా తయారైంది. రెండో వైపున ఈ జిల్లాలో పారిశుద్ధ్యం చేసే కనీస చిరు కార్మికులు, పారిశుద్ధ్యం చేసే వాళ్ళు గ్రామాల్లో ఒక జీత బకాయిలు 3 నెలల నుండి 15 నెలల వరకు, గడివేడు పంచాయతీలో 15 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. మరి ఇంకెన్నాళ్ళు పనిచేయాలా, ఎలా పనిచేయాలని అడుగుతున్నాం, ఏం తిని పనిచేయాలని అడుగుతున్నాం. వీటి గురించి అడిగితే సమాధానం లేదు. అలాగే కొన్ని పరిశ్రమల్లో పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, గ్రాడ్యుయేటీ లేదు, వీక్లీ ఆఫ్ లేదు. చివరికి చేతి నిండా పని తప్ప ఏ హక్కు లేకుండా కొన్ని పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. అలాగనే హక్కులు అడిగితే స్థానికులు తీసేస్తున్నారు. విజయనగరం జిల్లా వాళ్ళకి ఉపాధి తీసేసి బీహారు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుండి కార్మికులు తెచ్చి వాళ్ళతో పనిచేయిస్తున్నారు. ఇదేం దుర్మార్గం అని చెప్పి అడుగుతున్నాం. చిరుద్యోగులైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం, డిఓఏలు ఇలాంటి వాళ్ళకి ఏదైనా హక్కుల మీద అడిగితే సమస్యల పరిష్కారం చేయమంటే వేధింపులు, తొలగింపులు చేస్తున్నారు. ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా, ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా కనీస వేతనం కోసం ఈ జిల్లాలో కార్మిక వర్గం అంతా ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సమస్యల పరిష్కారం చేయండి మహాప్రభు అని అంటే సమస్యలు వినడానికి జిల్లా కలెక్టర్ గారికి
ముఖం చల్లటం లేదు, అంగీకరించడం లేదు. జిల్లా కలెక్టర్ గారి చేతిలో కనీస వేతనాలు నిర్ణయం చేసే అధికారం ఉంది. అది కూడా కనీసం రోజుకు 600 ఇప్పించండి, 18,000 నిర్ణయం చెయ్యండి అని అంటే అది కూడా చెయ్యడం లేదు. కాబట్టి ఈ రోజు కార్మిక వర్గం తమ అసంతృప్తిని తెలియజేస్తూ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ఆఫీస్ కదం తొక్కారు. కలెక్టర్ గారు సమాధానం చెప్పాలా, సమస్యల పరిష్కారం చేయాలా, లేకపోతే ఈ పోరాటం ఆగదు. మరింత రాబోయే కాలంలో ఉధృతం చేస్తాం. జిల్లాలో జరిగే పారిశ్రామిక అశాంతికి, కార్మికుల పోరాటాలకి జిల్లా అధికార యంత్రాంగం, మంత్రి గారే కారణం తప్ప కార్మికులు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.